అప్పన్న స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది వరకు చనిపోయారు. అవును. సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ప్రకటించాలంటూ డిమాండ్ చేశారంటే ఆయన పదవిలో లేరు కదా, అందుకని డిమాండ్ చేశారు. అదే ఆయన పదవిలో ఉంటే అంత ఇవ్వరు. ఇప్పుడు పదవిలో లేరు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. ఎందుకంటే అందరినీ మభ్యపెట్టడం, అందరినీ రెచ్చగొట్టడం ఇలాగా, అది అంతే తప్పితే ఏదీ లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటే వెంటనే వారికి ₹1 మేము అనౌన్స్ చేసేవాళ్ళమే, అని చెప్పేసి అది కళ, అది నిజం కాదు, కళ. అదంతా అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు పార్టీ రాలేదు కదండి, వాళ్ళు గెలవలేదు కదా, అందుకని ఏదైనా చెప్తారు. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు, చిన్న భిన్నం అయిపోయింది. ఎవరు పట్టించుకున్నారు? తమ ప్రభుత్వ అధికారంలో రాంగ్లోనే గుర్తు పెట్టుకొని పరిహారం చెల్లిస్తాం మేము అని చెప్పేసి కూడా అనుకున్నారు. పెట్టుకొని రాగానే ఇచ్చేసినప్పుడు అప్పుడు చూద్దాంలేండి. ఇప్పుడు పని జరిగేది చూడమనండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏది ఇస్తారో అది తీసుకోవటం, అది ఉత్తమం. ఇంకా అంతవరకు సంతోషం. ఆయన అయితే ఇచ్చేవాడు కాదు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. అది మరణించిన వారికి ₹25 లక్షల ప్రకటించింది, గాయపడిన వారికి ₹3 లక్షల ప్రకటించింది. అయితే ₹1 ఇవ్వాలని ₹1 ఎక్కడ లేదండి, ఎవరిస్తారండి? ఇప్పుడు వాళ్ళు పదవిలో లేరని ఏదైనా చెప్తారండి. ఇచ్చే వాళ్ళని రెచ్చగొట్టడం, తీసుకునే వాళ్ళని రెచ్చగొట్టడం, ఇచ్చే వాళ్ళని హేళన చేయటం, ఇలాగ మాట్లాడతాం, అంతే తప్పితే ఏదీ లేదండి. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ఎవరికేం చేశారు? ఎవరిని పట్టించుకున్నారు? లేడీస్కి ఏదన్నా అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు కదా. అది మొత్తం కూటమి ప్రభుత్వం తప్పుదీం వల్లే జరిగిపోయింది నష్టము. వర్షం పడిద్దని తెలుసు కదా, ముందు జాగ్రత్తలు తీసుకునే పని లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి. ముందు జాగ్రత్తలు అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారండి. అది కుప్పకూలిపోతే మనం ఏం చేయలేం కదా. అది జరిగినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి మరణించిన వారి దగ్గర రాలేదు, పరామర్శించలేదు, ఘటన స్థలానికి రాలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి. వస్తారండి, రాకుండా ఎలా ఉంటారు? పరామర్శిస్తారు. పరామర్శించకుండా మరి ఇవన్నీ డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళని పరామర్శించకుండా ఎలా ఇస్తారు? నష్టపరిహారం ఎలా ఇస్తారు? పరామర్శించబట్టే, తెలియబట్టే ఇస్తారు, ఇస్తున్నారు కూడా. అది